పశ్చిమ బెంగాల్లో రేపు రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. మొదటి విడత పోలింగ్ ను విజయవంతంగా పూర్తి చేసిన ఈసీ రెండో దశ పోలింగ్ కు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. రేపు రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. మొత్తం 1448 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే 3,21,73,000 మంది ఓటర్స్ వారి భవిష్యత్తును తేల్చబోతున్నారు. ఇందులో 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళలు, 792 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఇక రెండో విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 41,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. అటు మొత్తంగా 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీస్ పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను నియమించింది. ఇటు పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. అత్యధికంగా కోల్కతాలో 273 కంపెనీల బలగాలను మోహరించింది. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి కెమెరాస్తో కూడిన డ్రోన్స్ ను కూడా ఉపయోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక తొలి విడతలో రికార్డు స్థాయిలో 90% పైగా పోలింగ్ నమోదైంది. దీంతో రేపు జరిగే రెండో విడతలను రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీ రేపు వెస్ట్ బెంగాల్లో రెండవ దశ పోలింగ్ జరగబోతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం 142 స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా గత 23వ తేదీన ఏదైతే మొదటి దశ ఎన్నిక జరిగిన సందర్భంగా జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని అధికారులు పూర్తిగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 41,000 పోలింగ్ కేంద్రాలను ఈసీ సిద్ధం చేయడం జరిగింది. 1,448 మంది అభ్యర్థులు ఈ రెండవ దశలో పోటీలో ఉంటున్నారు. మరి వీళ్ళకు సంబంధించి దాదాపు 3,21,00,000 మంది ఓటర్లు రేపు ఓటు వేయబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ట్రాన్స్జెండర్స్ 792 మంది ట్రాన్స్జెండర్స్ తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు. అయితే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేశారు. రెండో దశ పోలింగ్ కు సంబంధించి దాదాపు 2,000 పైగా కేంద్ర బలగాలను మోహరించడం జరిగింది. అయితే మరి రేపు ప్రశాంతమైన వాతావరణంలోనే 142 స్థానాలకు పోలింగ్ జరుగుతుందనేది కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అయితే గతంలో మొదటి దశలో బెంగాల్లో జరిగిన ఏదైతే ఈవీఎంల మొరాయింపుకు సంబంధించి కావచ్చు, లేదా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలకు సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని మరి మొత్తం 142 మంది సాధారణ అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే డ్రోన్ల సహాయంతో అదేవిధంగా బాడీ కెమెరాస్ ను కూడా ఈసారి వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన పర్యవేక్షణకు లో భాగంగా ఉపయోగించబోతున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిశీలిస్తుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ఓటు వేసుకొని వెళ్లే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా అంటే ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు సంబంధించి ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఏదైతే ఓటు వేసే వారికి వచ్చే వారి కోసం ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా వెస్ట్ బెంగాల్ రెండవ దశకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే కేంద్ర ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఝాన్సీ, రైట్, థాంక్యూ గోపి.